దొంగ నా కొడుకు ఎవరు రాకూడదు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 170 సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తారు సార్? కనీసం 100 సీట్లు గెలుస్తాం. ఏమో ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. 1 minute. మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి? వాట్ ఈస్ జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సరిపోయారు ఇద్దరును. ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం. వై నాట్? కుటుంబాలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. సార్ ఏంటి సార్ అది? 90% ఆఫ్ ది కుటుంబాలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. చా ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడుతుంది. జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్ బాగుపడుతుంది. జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది. అని చెప్పినట్టే జరిగిపోతుంది. అంటే మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏపీలో. నేను చదువుకున్నాను గుంటూరులో, ఇంటర్మీడియట్ కూడా చేశాను నేను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ప్లస్ హైదరాబాద్లో కూడా చాలా మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మరి వాళ్ళతో వస్తున్న సమాచారం కానీ బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు. నాకు అర్థం కాలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తప్పకుండా గెలుస్తారు. అంత సీన్ ఉందండి. తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది నాకున్న సమాచారం. అది అవుదమ్మా. నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉన్నాం. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. ఒకసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. నేను నమ్మను. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. ఆటోమొబైల్స్ అన్ని కూడా బాగా చూసుకుంటాడు. ఏం పేరుతో ఉంటాయండి అవి? అంటే ఇప్పుడు హోండా 2-wheeler డీలర్షిప్ ఉంది, ప్రతి హోండా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు దిస్ ఇయర్ 20 years కంప్లీట్. అండ్ టాటా మోటార్స్ 4-wheeler టాటా మోటార్స్ డీలర్షిప్. అంతంత మాత్రంగానే ఉంది. కన్వెన్షన్ హాల్ కూడా ఉంది కదా? yes, Buddha convention. And when we have one property Secunderabad, it's a government property. అంతంత మాత్రంగానే ఉంది. మెరిడియన్ స్కూల్. Meridian, okay. We have 3 branches Meridian and we give a franchisee also. అంతంత మాత్రంగానే ఉంది. 2024 ఎన్నికల తర్వాత మేము ఎట్లా చూడొచ్చు రోజు? హ్యాట్రిక్ కొట్టాలి. జగనన్న చేసే ప్రతి మంచి పనిలో తోడుగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా సర్వీస్ చేయాలనేది నా మోటివ్. అంతే. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. మీరైనా నమ్మండి సార్. మంత్రిగా చూడబోతున్నావా, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నావు? అది భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? ఊహిస్తేనే భయంకరంగా ఉంది.